ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం సీఎం జగన్తో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించారు. పోలీసుల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారంటోన్న పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్తో మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా రాష్ట్రంలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు మరి వారికి సంబంధించినటువంటి కొన్ని సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొన్ని డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈరోజు మరి సీఎంతో భేటీ అయ్యారు, ఎటువంటి హామీలు వచ్చినాయి, మీరు ఎటువంటి డిమాండ్లు పెట్టారు, ఎటువంటి హామీలు సీఎం జగన్ నుంచి వచ్చినాయి? అనేక సంవత్సరాలుగా అంటే మా పోలీసు వ్యవస్థలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ అనే 3 వింగులు ఉన్నాయి. కానీ సివిల్ వారికి 1992లో బ్యారెట్ క్యాపు, బ్లాక్ బెల్ట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అంటే నాకు తెలిసినంత వరకు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండేవాడిని. నేను 16 సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ అప్పుడు ప్రెసిడెంట్లకు ఇచ్చాను, గవర్నమెంట్కి ఇచ్చాను, ఇస్తూనే ఉన్నాను 16 సంవత్సరాలు. నేను ఆ విషయంలో ఎక్కడ మెట్టులేదు. అయినా కూడా ఎప్పుడైతే ఈ విషయం ఈ విధంగా ఉందని చెప్పి మాకు దొరికినటువంటి ఆ సమయంలో సీఎం గారిని అడిగిన వెంటనే 16 రోజుల్లోనే అది ఆ యూనిఫామ్ కోడ్ మొత్తం మార్చి, అంటే అందరికీ ఒకటి సమానంగా ఉండాలని చెప్పి సీఎం గారు చేసినందుకు ముందుగా ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదే కాకుండా ఆ రోజు మేము అనేకమైనటువంటి సర్క్యులర్స్ ఇవ్వమని, ఇంటర్నల్ సర్క్యులర్స్ కానీ మనకి ఎక్స్టర్నల్ సర్క్యులర్స్ కానీ ఇవ్వడం అడిగాం. ఫస్ట్ అంటే క్రింది స్థాయి సిబ్బందికి ఏదైతే బాధలు జరుగుతో మీరు చూస్తూ ఉంటారు, పైన ఆయన తప్పు చేశాడా లేదా అని చెప్పి పనిష్మెంట్స్ అవుతూ ఉంటాయి. కానీ ఆ పనిష్మెంట్ అతనికి కరెక్ట్గా అవుతుందా లేదా, అతనికి అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మేము ఎన్నో కాలం నుంచి అడుగుతా ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఈ రోజు మీరు ప్రధాన ఎజెండాగా ఏం డిమాండ్లు పెట్టారు, సీఎం ఏం ఒప్పుకున్నారు? దానికి ప్రత్యేకమైన గ్రీవెన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు డీజీపీ గారి ఆఫీసులో. అట్లాగే జిల్లాల్లో కూడా గ్రీవెన్స్ సెల్ పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయమన్నారు. ఆల్రెడీ చెప్పంగానే కూడా అయిపోయింది. అది ఇమీడియట్ గా గ్రీవెన్స్ సెల్ ఏమని చెప్పి కూడా సర్క్యులర్స్ ఆర్డర్స్ కూడా ఇప్పుడు పాస్ చేసేసారు, అయిపోయి పంపించారు. అలాగే చాలా కాలంగా ఎల్టీసీ పోలీస్ సోదరులకి ఎల్టీసీ లేక బాధపడుతుంటే ఎల్టీసీ ఇవ్వమని చెప్పారు. అట్లాగే అంటే ఇప్పుడు 13 జిల్లాలకి మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. మిగతా జిల్లాలకు కూడా ఇమీడియట్ గా మెడికల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయమని చెప్పేసి అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. తర్వాత ఇవే కాకుండా గతంలో ఏపీఎస్పీ సోదరులు కన్వర్షన్కి పోయిన వాడికి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు ఏదైతే ఇంక్రిమెంట్స్ ఉన్నాయో ఆ ఇంక్రిమెంట్స్ చాలా కాలం నుంచి వాళ్ళ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా ఇమీడియట్ గా నెరవేర్చమని కూడా ఆఫీసర్స్ కి ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఇది ఈ రోజు పోలీసు సంఘం సంబంధించినటువంటి సభ్యులు మరి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమ డిమాండ్లు కానీ పరిష్కారం కోరుతూ వారు సమావేశంలో మరి సంతృప్తికరమైన మరి సమాధానాలు వచ్చాయి. అంతేకాకుండా పరిష్కార మార్గం కూడా దొరికింది. త్వరలోనే మరి పోలీసు సేవకు సంబంధించిన సేవల వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు అయితే పరిష్కార మార్గం దొరికిందని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు మరి ముఖ్యమంత్రితో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. తమ సభ్యులు కానీ లేకపోతే పోలీసులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. త్వరలోనే తమకు రావాల్సిన బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో మొత్తానికి మరి పోలీసు అధికారులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కెమెరామెన్ బాలకృష్ణ, కోటేశ్వరరావు, 6 టీవీ కోసం తాడేపల్లి నుంచి.